మేము వెట్టి చాకిరికి గురవుతున్నాం సార్. ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చాలా జీతాలు మాకు కనీసం పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఇవ్వలేకపోతున్నాం సార్. పిల్లలు ఏదన్నా ఈ యూనివర్సిటీలో ఈ కాలేజ్లలో మంచి కాలేజ్లో చదువుతామంటే లేదు బిడ్డ మాకు అంత స్తోమత లేదు అని చెప్పి ఏదో చిన్న కాలేజీలలో వేసి వాళ్ళ మీ ప్రతిభ చూపించుకొని మీరు చదవండి అని చెప్పి మేము వాళ్ళని ఆ చిన్న కాలేజీలలో వేసి చదివిస్తున్నాం సార్. అదొకటి పక్కకుంటే సార్ మేము కనీసం ఇప్పుడు మాకు ఆరోగ్యాలు బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి సార్. అక్కడికి వెళ్తే ఏ లక్షలు అవుతాయో ఏ వేలు అవుతాయో ఏ చిన్న ట్రీట్మెంట్కి ఏమంటారు ఎంత ఖర్చు అవుతుందో అని ఆలోచించి అన్నిటికీ మేము చేసి మేము చేస్తున్నాం సార్. మేము చాలా తక్కువ జీతాలకి మా ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నాం సార్. మా మీద దయ ఉంచి సార్ మీరు 7వ తారీఖు మా దగ్గరకు వస్తున్నారని అంటున్నారు సార్. మీరు రావడం మాకు చాలా ఆనందకరం సార్. ఎందుకంటే ఈ 10-12 ఏళ్ళ నుంచి ఏ సీఎం కూడా మా దగ్గరికి రాలేదు సార్. మీరు రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. కానీ మా జీవితాలు బాగుపడే ఒక్క చిన్న మంచి ఒక శుభసూచకమైన కార్యానికి మీరు వచ్చి మా యొక్క జీవితాలు బాగుపరుస్తారని మేము ఆశతో ఎదురు చూస్తున్నాం సార్. మాకు ఒక్కటే సార్, ఏమి పెద్ద గొంతెమ్మ కోరికలు లేవు సార్. మాకు పర్మనెంట్ చేయాలని మా కాంట్రాక్ట్ ఉద్యోగుల అందరి తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మాకు కావాల్సింది అదొకటే సార్. న్యాయం చేయాలి. నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే దీర్ఘకాలికంగా పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వెంటనే